పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఎన్టీపీసీ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గిరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాద స్థలం నుంచి స్విఫ్ట్ కారు పరారైంది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం అయితే ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలైనవి. ముఖ్యంగా అతన్ని వెంటనే స్థానికులు కూడా అప్రమత్తమై హాస్పిటల్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కూడా ఆ వ్యక్తి అయితే మృతి చెందారు. ముఖ్యంగా మృతుడు అన్నోజీగూడలోని రాజీవ్ గృహకల్పకు చెందిన గిరిగా అయితే ప్రస్తుతం గుర్తించారు. ముఖ్యంగా ఇతను ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న సమయంలోనైతే ఏదైతే ఈ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కూడా గిరి అయితే మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా ప్రమాద స్థలం నుండి కూడా ఆ స్విఫ్ట్ కార్ డ్రైవర్ అంటే యాక్సిడెంట్ జరిపిన స్విఫ్ట్ కార్ డ్రైవర్ కూడా ప్రస్తుతం పరారీ అవడం కూడా జరిగింది. ముఖ్యంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీపీసీ చౌరస్తాలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గిరి అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొనడంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే పక్కన ఉన్న స్థానికులు కూడా అప్రమత్తం అయ్యి అతన్ని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత డాక్టర్లు అతనికి చికిత్స చేస్తున్న సమయంలోనే అతనికి మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా వెంటనే ఘటనా స్థలం కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. ఈ స్విఫ్ట్ గారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. అలాగే ఆ కార్ నడిపిన డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. ముఖ్యంగా దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.